పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల వస్తువులపై జీఎస్టీని తగ్గించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్లను అధికారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అలవరపు నగేష్, సందిన నందిబాబు, కొరుప్రోలు శ్రీనివాస్, సూరవరపు సుబ్బారావు, పిల్లి చిన్న, నామదొరబాబు, మొల్లి నాగిమరెడ్డి రాజు, దాసం ప్రసాద్, రావుల రమేష్, కర్నాసుల రాజా, జాన్ బాషా, ఇమిడిశెట్టి సోనాబాబు, పొన్నాడ గంగాభవాని, పుణ్యవంతుల మూర్తి, ఎరంశెట్టి శ్రీనివాస్, శివాల పాపారావు, గుర్తుర్తి విజయేంద్ర, దుగ్గిరాల మురళి, వియ్యపు మాధవ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో మనం ఉన్నాం కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జిఎస్టీ తగ్గించి 99 వస్తువుల మీద జిఎస్టీ తగ్గించారు. ఈ 99 వస్తువులు కూడా నిత్యం మనం కొనుక్కునే కిరాణా వస్తువులు, అలాగే ఇంట్లో అవసరమైన డొమెస్టిక్ పరికరాలు, ఫ్రిడ్జ్లు అవనండి, ఎలక్ట్రానిక్ వస్తువులు అవనండి, కుక్కర్లు అవనండి, మిక్సీలు అవనండి, ఇవి. అదేవిధంగా మందుల మీద, మన రోగాలకు వాడే మందుల మీద, మనం వాడుకునే మోటార్ సైకిల్ కానీ, మరి చిన్న మోటార్ సైకిల్ కానీ, పెద్ద మోటార్ సైకిల్ కానీ, అలాగే రైతులకి వ్యవసాయ పరికరాలు ఏదైతే ఉన్నాయో ట్రాక్టర్లు కానీ, ఇవి కానీ, వీటన్నిటి మీద కూడా పర్సంటేజ్ ప్రకారం జిఎస్టీ తగ్గించడం. దీన్ని యావరేజ్ కాలిక్యులేషన్ చేస్తే ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వలన కలిసి వస్తాం. దీన్ని టోటల్గా చూసుకుంటే 10,000 కోట్ల రూపాయల పైన మరి జిఎస్టీ తగ్గించడం వలన పేదవాడికి సహాయ సహకారాలు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అందించినట్టు. మరి అదేవిధంగా కొనుగోలు శక్తి పెరుగుద్ది, వ్యాపారస్తులకు కూడా మరి టర్నోవర్ పెరుగుద్ది. ఎప్పుడైతే వస్తువుల రేట్లు తగ్గినాయో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఇన్ని సహాయ సహకారాలు జిఎస్టీ ద్వారా ప్రజలకు అందినందుకు మరి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.